ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనం సివిల్స్, గ్రూప్స్కు, ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి జనరల్ స్టడీస్ గురించి తెలుసుకుందాం. మరి అందులో భాగంగా ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రకరణలు 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతాయి. ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలోని అత్యంత ముఖ్యమైన లక్షణంగా పేర్కొంటారు. వీటిని అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం నుంచి గ్రహించారు. అమెరికా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో పొందుపరిచారు. చట్టబద్ధమైన హక్కులకు రాజ్యాంగంలో స్థానం కల్పించి ప్రత్యేక ప్రతిపత్తితో గుర్తిస్తే వాటిని ప్రాథమిక హక్కులుగా పేర్కొంటారు. వ్యక్తి వికాసానికి ఇవి కనీస అవసరాలు. దేశ ప్రాథమిక శాసనమైన రాజ్యాంగంలో గుర్తించడం వల్ల వీటిని ప్రాథమిక హక్కులు అని అంటారు. ఇక ప్రాథమిక హక్కుల నేపథ్యం చూసినట్లయితే రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సుదీర్ఘ చారిత్రక నేపథ్యం ఉంది. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ 1895లో స్వరాజ్య బిల్లులో మొదటిసారిగా ఈ హక్కులను ప్రతిపాదించడం జరిగింది. ఆ తర్వాత 1911లో కలకత్తాలో నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో హక్కులపై తీర్మానాన్ని ఆమోదించారు. 1922లో మహాత్మా గాంధీ సాధారణ ప్రజల హక్కుల గురించి యంగ్ ఇండియాలో ప్రస్తావించారు. 1925లో అనిబిసెంట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లులో ఐర్లాండ్ రాజ్యాంగంలో ప్రస్తావించిన విధంగానే భారతీయులకు ప్రాథమిక హక్కులు ఉండాలని ప్రతిపాదించారు. 1927లో మద్రాసులో ఎంఏ అన్సారీ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భావి రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ప్రాతిపదిక కావాలనే తీర్మానాన్ని ఆమోదించారు. 1928లో మోతీలాల్ నెహ్రూ కమిటీ వెల్లడించిన నివేదికలో ప్రాథమిక హక్కులకు ఆమోదం పొందడం పౌరుల అవసరంగా పేర్కొన్నారు. 1931లో కరాచీలో వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన కొంతమంది ప్రముఖులు ప్రాథమిక హక్కుల గురించి డిమాండ్ చేశారు. మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చడానికి వీరి నివేదికే ప్రాతిపదిక అయింది. 1931లో నిర్వహించిన 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీ భావి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చాలని కోరారు. 1945లో తేజ్ బహదూర్ సఫ్రూ నాయకత్వంలో ఏర్పడిన పార్టీ రహిత మేధావుల సంఘం కూడా ప్రాథమిక హక్కులు కావాలని డిమాండ్ చేసింది. రాజ్యాంగ పరిషత్తు ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చి వాటికి ఒక నిర్దిష్ట స్వరూపాన్ని కల్పించడానికి రాజ్యాంగ పరిషత్తు 1947 జనవరి 24న సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన 54 మంది సభ్యులతో ఒక సలహా సంఘాన్ని నియమించింది. ఈ సలహా సంఘం ప్రాథమిక హక్కుల పరిశీలన కోసం 1947 ఫిబ్రవరి 12న ఆచార్య జేబీ కృపలాని అధ్యక్షతన ఒక ఉపసంఘాన్ని నియమించింది. ఉపసంఘం సూచన మేరకు రాజ్యాంగ పరిషత్తు సలహాదారు బిఎన్ రావు రాజ్యాంగ పరిషత్తు సలహాదారు బిఎన్ రావు హక్కులపై ఒక ముసాయిదా తయారు చేశారు. ఈ ముసాయిదాలో హక్కులను న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు, న్యాయ సంరక్షణ లేని హక్కులుగా వర్గీకరించారు. ప్రాథమిక హక్కులు లక్షణాలు. ప్రవేశికలో పేర్కొన్న న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అనే
ఆదర్శాలకు వాస్తవికతను చేకూర్చేలా ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. ప్రాథమిక హక్కులు ప్రభుత్వ నిరపేక్ష అధికారాలపై పరిమితులు, ప్రభుత్వాలు తమ అధికారాలను రాజ్యాంగానికి లోబడి ప్రజల హక్కులకు భంగం కలిగించకుండా వినియోగించాలి. కొన్ని ప్రాథమిక హక్కులు అంటే నెగిటివ్, ఇవి ప్రభుత్వ అధికారతపై పరిమితులు. ఉదాహరణకు నిబంధనలు 14, 15, 16, 20, 21 మొదలైనవి ఇవి ప్రభుత్వం ఏ అంశాలను చేయకూడదో సూచిస్తాయి. మరికొన్ని హక్కులు సకారాత్మకమైనవి, పాజిటివ్, ఇవి ప్రభుత్వ బాధ్యతలను సూచిస్తాయి. ఉదాహరణకు నిబంధనలోని 17లోని అస్పృశ్యత నిషేధం, నిబంధన 24లోని బాల కార్మిక వ్యవస్థ నిషేధం. ప్రాథమిక హక్కులన్నింటినీ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో రద్దు చేయవచ్చు. నిబంధనలు 20, 21 మాత్రం రద్దు కావు. ప్రాథమిక హక్కులన్నీ స్వతహాగా అమల్లోకి వస్తాయి, కానీ నిబంధనలు 17, 23, 24లో ప్రస్తావించిన అంశాలు స్వతహాగా అమల్లోకి రావు. నాన్ సెల్ఫ్ ఎగ్జిక్యూటరీ అంటాం. వీటి అమలు కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. దీనికోసం రాజ్యాంగ సవరణ అవసరం, కానీ సవరణ పేరుతో వీటి స్ఫూర్తికి భంగం కలిగించకూడదు. కొన్ని ప్రాథమిక హక్కులు కొన్ని వర్గాలు, సాయుధ బలగాలు, పోలీసులు, ఖైదీలు, అత్యవసర సర్వీసుల్లో పనిచేస్తున్న వారికి పరిమితంగా వర్తిస్తాయి. కొన్ని ప్రాథమిక హక్కులు పౌరుల చర్యలకు వ్యతిరేకంగా కూడా లభిస్తాయి. ఉదాహరణకు ప్రకరణ 17 అస్పృశ్యత నివారణ, ప్రకరణ 23 వెట్టి చాకరీ రద్దు, ప్రకరణ 24 బాల కార్మిక వ్యవస్థ రద్దు. కొన్ని హక్కులను అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలు కాపాడి జాతీయ సమగ్రత నిలపడానికి ఉద్దేశించారు. ఉదాహరణకు మత స్వేచ్ఛ హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు. ప్రాథమిక హక్కుల్లో పేర్కొన్న నిషేధాలు, వివక్షలు ప్రభుత్వాలు పౌరులకు సమానంగా వర్తిస్తాయి. ఉదాహరణకు జాతి, మత, కుల, లింగ, జన్మ సంబంధ వివక్షలను ఎవరు పాటించకూడదు. కొన్ని హక్కులను అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలు కాపాడి జాతీయ సమగ్రత నిలపడానికి ఉద్దేశించారు. మత స్వేచ్ఛ హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు. ప్రాథమిక హక్కుల్లో పేర్కొన్న నిషేధాలు, వివక్షలు ప్రభుత్వాలు పౌరులకు సమానంగా వర్తిస్తాయి. ప్రాథమిక హక్కుల వర్గీకరణ. భారత రాజ్యాంగంలో 7 రకాల ప్రాథమిక హక్కుల గురించి తెలిపారు. 1 సమానత్వం హక్కు, రైట్ టు ఈక్వాలిటీ, ప్రకరణలు 14 నుంచి 18 వరకు. 2 వ్యక్తి స్వేచ్ఛ స్వతంత్ర హక్కు, పర్సనల్ ఫ్రీడమ్స్, ప్రకరణలు 19 నుంచి 22. 3 పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ప్రకరణలు 23, 24. 4 మత స్వాతంత్ర హక్కు, రైట్ టు రిలీజియన్, ప్రకరణలు 25 నుంచి 28 దాకా. 5 సాంస్కృతిక విద్యా హక్కులు, కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్, ప్రకరణలు 29, 30. 6 ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ, ప్రకరణ 31. 7 రాజ్యాంగ పరిహార హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ప్రకరణ 32. ఇప్పుడు పేర్కొన్న ప్రాథమిక హక్కుల్లో అత్యంత వివాదాస్పదమైన ఆస్తి హక్కు ప్రకరణ 31ను ఆస్తి సంపాదన విషయంలో వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన 19(1)(f)ను
1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. వీటిని 12వ భాగంలో 300A చేర్చారు. ప్రస్తుతం ఆస్తి హక్కు రాజ్యాంగబద్ధ హక్కు, కాన్స్టిట్యూషనల్ రైట్ మాత్రమే. దీన్ని ఒక చట్టబద్ధమైన హక్కుగాను పరిగణిస్తున్నారు. ప్రాథమిక హక్కులను మౌలికంగా రాజ్యం నిరపేక్ష అధికారాలకు వ్యతిరేకంగా పొందుపరిచారు. రాజ్యాంగంలో రాజ్యం అనే పదాన్ని చాలా చోట్ల ప్రయోగించారు. అయితే రాజ్యం నిర్వచనాన్ని మాత్రం ప్రకరణ 12లో పేర్కొన్నారు. రాజ్యం అనే పదానికి విస్తృతమైన నిర్వచనాన్ని ఇచ్చారు. ప్రాథమిక హక్కులను రాజ్యం లేదా ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా గుర్తించారు. కాబట్టి ఏ సంస్థలు రాజ్య పరిధిలోకి వస్తాయి అనే అంశాన్ని స్పష్టంగా నిర్వహించకపోతే కొన్ని సంస్థలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించిన వాటిపై న్యాయస్థానంలో ప్రశ్నించే అవకాశం ఉండదు. అందువల్ల దీనికి విస్తృతమైన నిర్వచనం అవసరం. దీని ప్రకారం రాజ్యం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర శాసనసభ్యులు, స్థానిక ప్రభుత్వాలు అనగా మున్సిపాలిటీలు, పంచాయతీలు, జిల్లా బోర్డులు, ట్రస్టులు, ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పాటైన ఎల్ఐసి, ఓఎన్జిసి, ఎన్టీపీసీ మొదలైనవి. న్యాయ వ్యవస్థ కూడా రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు తన తీర్పులో తెలిపింది. అదేవిధంగా ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న ప్రైవేటు సంస్థలు కూడా రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయని పేర్కొంది. విధంగా పేర్కొన్న సంస్థలతో పాటు ఎలాంటి ఇతర సంస్థలు రాజ్య పరిధిలోకి వస్తాయనే అంశాన్ని సుప్రీంకోర్టు వివిధ కేసుల తీర్పుల సందర్భంగా స్పష్టపరిచింది. అవి అజయ్ సహాయ్ వర్సెస్ ఖలీద్ ముజీద్ 1981లో సుప్రీంకోర్టు ఈ కేసు తీర్పులో ఒక సంస్థను రాజ్యాన్ని నిర్వచనంలోకి చేర్చడానికి కింది అంటే ఇప్పుడు తెలిపేటువంటి ప్రాతిపదికలను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. మూలధనంలో ప్రభుత్వ వాటా ఉండాలి. ఆ సంస్థ మొత్తం ఖర్చును ప్రభుత్వం భరించాలి. ఆ సంస్థపై సంపూర్ణ పరిపాలనా నియంత్రణ ఉండాలి. ఆ సంస్థ ఆర్థిక లావాదేవీలు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి. న్యాయస్థానాల కొన్ని చర్యలు రాజ్య నిర్వచనంలోకి వస్తాయని ఈ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. దీనికి రాజ్యాంగంలో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ప్రకరణ 145, 146 ప్రకారం సుప్రీంకోర్టు సొంత నియమ నిబంధనలు రూపొందించుకోవచ్చు. అదేవిధంగా తన సిబ్బందిని నియమించుకునే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంది. ఈ చర్యలు కార్యనిర్వాహకరమైన వీటి వల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వాటి న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చు. కాబట్టి న్యాయశాఖ కార్యనిర్వాహక విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మాత్రమే రాజ్యమైన పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది. సహకార సంఘాలు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, ప్రభుత్వ ధన సహాయం పొందని ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ పరిపాలన, ఆర్థిక నియంత్రణ లేని ఇతర సంస్థలు రాజ్యం నిర్వచనం పరిధిలోకి రావు. కేంద్ర రాష్ట్ర శాసనసభలు రూపొందించిన శాసనాలు, రాష్ట్రపతి గవర్నర్ జారీ చేసిన ఆదేశాలు, ఆర్డినెన్సులు, ప్రభుత్వ రూల్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్స్, ప్రకటనలు, ప్రభుత్వం గుర్తించిన అన్ని ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా ప్రకరణ 13(3)లో పేర్కొన్న చట్టం నిర్వచనం కిందకి వచ్చే అంశాలు. ప్రత్యేక వివరణ 1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా నిబంధన 368 ప్రకారం రాజ్యాంగానికి చేసిన సవరణను నిబంధన 13లో పేర్కొన్న చట్టం నిర్వచన పరిధి నుంచి మినహాయించారు. ఈ అంశాన్ని గోలక్నాథ్ కేసు 1967లో సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి చేర్చారు. కానీ సుప్రీంకోర్టు 1973లో కేశవానంద భారతి కేసులో ఈ సవరణ చెల్లదని తీర్పు చెప్పింది. కాబట్టి రాజ్యాంగ సవరణ కూడా చట్టం నిర్వచన పరిధిలోకి వస్తుంది. సో ఈ విధంగా మీకు ఉపయోగపడేటువంటి వీడియోలన్నీ కూడా తయారు చేస్తూ ఇస్తున్నాము. మీ భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి
షేర్ చేయగలరని ఆశిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.